దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. కానీ ప్రేమించడమే మన పని పెట్టుకో. ఇంకొక మాట చెప్తా, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు కదా వారికి కష్టం తప్ప ఈ లోకంలో ఏమీ మిగులదు. కరెక్ట్ కాజల్ అంటూ కరెక్ట్ అంటూ. ఓకే, ప్రేమించే వారికి ఏం మిగులుతుంది అంటే ప్రేమించిన వారికి తెలుసు, అందరికి తెలియదు. ఈడు నావాడు, వాడు నావాడు, వీడు నావాడు, వీడు నావాడు, వాడు నావాడు అన్నాడు. వాడు ఎప్పుడు ఒకడే ఉంటాడు. ప్రేమించేవాడు ఒకడే ఉంటాడు. యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని అంతా ఇంత కాదు, ఎంతో అంటే దాని లిమిట్ లేదు. లాస్ట్ సమయంలో ఒక్కడనా, ఒక్క మనిషి అనా, అయ్యో నా గురించి వచ్చావు కదా, నేను కూడా నీతో చనిపోతా అన్నాడు ఎవడన్నా? ప్రభు ఇంత కష్టం ఇంత చేసావు కదా, ప్రాణం ఇచ్చావు కదా దేవుడా, ఎవరన్నా ధైర్యం చేసి వచ్చారా? అడిగి వచ్చారా? ఒకడే చెప్పారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఎక్కువ ప్రేమ 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 అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఇది సత్యం. ప్రేమించేవాడిని ప్రేమించడం లేదు. ప్రేమించే వాడిని ఏం చేస్తారు? దూషిస్తారు. ఇది ఈ బైబిల్ రూల్స్, బైబిల్లో జరిగింది అదే. ప్రేమించే వాడిని ప్రేమ దొరకదు. ప్రేమించేవాడు ఎవరైనా ఉంటే ప్రేమ దొరకదు. ప్రేమించేవాడు అందరూ నావాడనేవాడు ఆడ ఒక్కడే మిగిలిపోతాడు. చాలా ఈ లోకంలో ఉన్న ఇది ఒక రూల్స్, ఇది ఇక్కడ జరుగుతున్నది. అందుకే యేసు ప్రభు గారు అందరిని ప్రేమించారు, కానీ సింగల్గా ఒకడే చెప్పాడు. చాలా కష్టంతో, కనికారం లేకుండా, జాలి లేకుండా, ప్రేమ లేకుండా, ఏదో కసైగా ఏదో పెద్ద పాపము చేసినట్లు దేవుని చంపడం మనం చూశాం.